హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం. మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ప్రేమ అరవిందం స్టోరీలోని ఎపిసోడ్ 15. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ముందు రోజు నైట్ చెప్పినట్లుగానే తెల్లారేసరికి ఇంట్లో ఉంటారు పెళ్లి వాళ్ళు. ఎప్పుడు జీన్స్ టీషర్ట్లలో ఊరేగే కూతురు ఈరోజు చీరలో లక్ష్మీదేవిలా కలకల్లాడుతుంటే మొటుకులు విరిచి, లక్షణంగా ఉన్నావు తల్లి, నా దిష్టే తగిలేలా ఉంది అని శుభ నుదుటిని ముద్దు పెట్టుకుంటారు జ్యోతి గారు. అసలే చీర కట్టినందుకు చిరాకులో ఉన్న శుభ, ఏంటి మా ఇదంతా, ఇలా చీర కట్టి నగలు దిగేస్తే తప్ప నేను వాళ్ళకి నచ్చనా అని తల్లిని విసుక్కుంటుంది. ప్రతిదానికి విసిగి ఈ కాలం పిల్లలకి. అరే, ఒక అరగంట చీరలో ఉండడానికి ఎందుకే అంత బాధ నీకు అని శుభ నెత్తి మీద ముట్టి, అక్కడ వాళ్ళు ఏమడిగినా నాతో చెప్పినట్లు పెడసరిగా సమాధానాలు చెప్పకుండా కాస్త ఆడపిల్లల పద్ధతిగా ఉండు అని 1,00,000 జాగ్రత్తలు చెప్పి శుభాని హాల్లోకి తీసుకొని వెళ్తుంది. తలదించుకొని నిలబడి ఉన్న శుభాని చూసి, అమ్మాయికి కాస్త సిగ్గు ఎక్కువలా ఉంది కదా వదినా అని రాగం తీస్తూ అడుగుతుంది పెళ్లి కొడుకు తల్లి. సిగ్గా నా బొందా, తలపైకెత్తి మీ మొహాలు చూడలేక తలదించుకొని నిలబడ్డా అని నోట్లో గొనుక్కుంటున్న శుభాని సైలెంట్గా ఉండమని మెల్లిగా చెప్పి, అవునండి మా అమ్మాయి అని చెప్పుకోవడం కాదు కానీ తెలియని వాళ్ళని చూస్తే దించిన తల ఎత్తదు అని నవ్వుతూ చెప్పి కాఫీ ట్రే శుభ చేతిలో పెట్టి అందరికి ఇవ్వమని చెబుతారు జ్యోతి గారు. తండ్రికి ఇచ్చిన మాట కోసం అయిష్టంగానే ఆ ట్రే తీసుకొని ఆంబోతుల్లో ఉన్న పెళ్లి కొడుకు బంధుగణానికి కాఫీ ఇస్తుంది. ఏదో కరువు ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళ కాఫీ తాగనట్లు గేదెల్లా సౌండ్ చేస్తూ తాగుతున్న వాళ్ళని చూసి మొహం వికారంగా పెట్టుకొని తల్లివైపు చూస్తుంది శుభ. ఆవిడది కూడా ఇంచుమించు అదే ఫీలింగ్ కాబట్టి అసహనంగా భర్త వైపు చూస్తుంది, ఇంతకంటే మంచి సంబంధం దొరకలేదా అని. అప్పటి వరకు ఎక్కడ ఈ పెళ్లి చేస్తారు అని లోపల భయపడుతున్న శుభ తండ్రి వైపు మిర్రున చూస్తున్న తల్లి మొహంలో భావాలు అర్థం కాగానే అమ్మయ్య అనుకొని గుండెల మీద ఉన్న భారాన్ని దించుకొని పెళ్లి కొడుకు వైపు చూస్తుంది. లావుగా కూర్చొని ఉంటేనే తన భుజాల దగ్గరకుండి పత్రానికి సూటు బూటు వేసినట్లుండి ఎర్రగా పండుకోతులో ఉండే మొహం క్లీన్ సేవ్ చేసి అదో రకంగా ఉన్న అతన్ని చూడగానే తండ్రి మీద జాలి వేస్తుంది శుభాకి. వాళ్ళు వెళ్ళాక తల్లి చేతులు తండ్రికి పడే అక్షంతలు గుర్తించి, ఎందుకంటే తన తల్లి ఎప్పుడో చెప్పింది తనకి సరైన జోడి అనిపించినా అబ్బాయితోనే పెళ్లి జరిపించాలని, ఆస్తిపాస్తులు ఉన్నాయని ఏ తలక మషనను తీసుకుని రాకుండా. కానీ పాపం కోటేశ్వరరావు గారు కోట్ల కోసం చూసుకొని ఈ పండుకోతను తీసుకొని వచ్చి తన దురదృష్టానికి తనే కారణమయ్యాడు. వాళ్ళు చేస్తున్న సౌండ్స్ ఆయనకు కూడా చిరాకు అనిపించగా భార్య వైపు తల తిప్పి చూస్తాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటని. అప్పటికే గుర్రుగా చూస్తున్న జ్యోతి చూపులకి దేవుడా అనుకుంటూ కళ్ళు మూసుకొని, జ్యోతి ఇక అమ్మాయిని లోపలికి తీసుకొని వెళ్ళు అని చెప్తాడు. అంకుల్, నేను తనతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నా, మీరు ఒప్పుకుంటే అలా ఇల్లు చూస్తూ మాట్లాడుకోమా అని తన కర్ణ కఠోరమైన గొంతును విప్పుతాడు దట్ పెళ్లి కొడుకు. వాళ్ళు కాఫీని తాగిన విధానానికే భార్య మింగేలా చూసిందని తన ఫ్యూచర్ గురించి టెన్షన్ పడుతుంటే మళ్ళీ ఇప్పుడు కూతురుతో మాట్లాడతా అని కీచురల స్వరంతో అడుగుతున్న అతన్ని చూసి వాళ్ళ ముందు తల బాదుకోలేక, ఇప్పుడు అమ్మాయికి ఆఫీస్ టైం అయింది బాబు, ఇంకెప్పుడైనా వీలు కుదిరినప్పుడు మాట్లాడుకుందరు అని పెళ్లి కొడుకు చెప్పి పంతుల వైపు కోపంగా చూస్తాడు కోటేశ్వరరావు. అబ్బాయి వాళ్ళకి ఆస్తిపాస్తులు బాగున్నాయని అతడు కూడా ఎర్రగా బుర్రగా బాగుంటాడు, మీ అమ్మాయికి ఈడు జోడని చెప్పి సంబంధం తీసుకొని వచ్చినందుకు. లేదంకుల్, తను నాకు చాలా నచ్చింది, తనకి నేను నచ్చానో లేదో నేను పర్సనల్గా అడిగి తెలుసుకుంటా అని అంటున్న అతడి తీరుకు ఏడుపు ఒక్కటే తక్కువ కోటేశ్వరరావు గారికి. మా అమ్మాయికి నువ్వు నచ్చలేదు నాయన, ఇక దయచేయండి అని చెప్తారు జ్యోతి గారు. మా అబ్బాయికి ఏం తక్కువ అని, మీ అమ్మాయికి నచ్చకపోవడానికని మొహమంతా చిట్లిచ్చి అడుగుతుంది అబ్బాయి తల్లి. అన్నీ ఎక్కువే ఉన్నాయిలేండి, అందుకే మేము మీకు సరితోగం అని వెటకారంగా చెప్తారు జ్యోతి గారు. ఇక మ్యాచ్ క్యాన్సిల్ అయిందని తన రూమ్కి వెళ్తుంది శుభ శారీ చేంజ్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళటానికి. పెళ్లి చూపులకని పిలిచి ఇలా వెటకారంగా మాట్లాడతారా, ఇంత పొగరున్న మీ ఇంటికి ఎవరు సంబంధానికి రారు అంటూ శాపనార్థాలు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతారు పెళ్లివారు. వాళ్ళతో పాటు చల్లగా జారుకుంటాడు పంతులు నిప్పులు కురిపిస్తున్న జ్యోతి గారి చూపుల నుండి తప్పించుకుంటూ. అబ్బా, శాంతంగా చెప్పొచ్చుగా జ్యోతి, సంబంధం నచ్చలేదని, ఎందుకు వాళ్ళతో మనకి కయ్యం అని అంటున్న భర్త మీద యుద్ధం ప్రకటించి సోఫాలో ఉన్న పిల్లోస్ అన్నీ విసురుతూ తిడుతూ ఉంటారు ఆవిడ, ఇంతకంటే మంచి సంబంధం దొరకలేదా అని. డ్రెస్ చేంజ్ చేసుకొని ఆఫీస్కి వెళ్తున్న శుభ తల్లికి నచ్చ చెప్పి తండ్రిని తల్లి నుండి కాపాడి ఎల్లుండికి క్యాష్ రెడీ చేసుకోండి నాన్న అని చెప్పి తన స్కూటీలో ఆఫీస్కి వెళ్తుంది. రోజు కంటే 1 గంట లేటుగా. ఆఫీస్కి వెళ్ళడమే 6 క్యాబిన్కి వెళ్ళి తన పెళ్లి చూపుల గురించి చెప్పి ఒక అరగంట తనని నవ్వించి
నిన్న నైట్ నాన్నని మనీ అడిగాను, ఎల్లుండికి ఏర్పాటు చేస్తానన్నాడని చెబుతుంది. థ్యాంక్ యూనే, అవసరం అన్న ప్రతిసారి నువ్వు నాకు ఆసరగా నిలబడ్డావు అని ఎమోషనల్ అవుతున్న ఆరు నెత్తి మీద ఒకటి మొట్టి, నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చోవాలని ఇప్పుడు నీకు ఈ విషయం చెప్పలేదు. డబ్బు గురించి టెన్షన్ వదిలేసి హ్యాపీగా ఉంటామని చెప్పానని చెబుతుంది. అని తల నిలువుగా ఊపి రేపటి ఆర్డర్ కోసం వచ్చిన మెనూ చూపించి వాట్సాప్లో తన ఫోటో మార్చినందుకు 4 అక్షింతలు వేసి సుభాతో కలిసి ఆ రోజు ఆర్డర్ డెలివరీ చేయను వెళ్తుంది. ప్రత్యూష దగ్గరికి వచ్చినప్పటి నుంచి ముభావంగా ఉన్న కొడుకు పక్కన కూర్చొని ఏమైంది నాన్న అని లాలనగా అడుగుతారు ప్రగతి గారు. ఏం లేదులేమా అని చెప్పి ఆవిడ ఒడిలో పడుకొని కళ్ళు మూసుకుంటాడు అయాన్. రేపటి కోసం అయితే మాత్రం నువ్వు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకు నాన్న, ట్రస్ట్ మీ, అమ్మ ఏం చేసినా అది నీ సంతోషం ఇచ్చేదే అవుతుంది అని అయాన్ తల నిమురుతూ చెప్తారు ఆవిడ. అని మాత్రమే అంటున్న కొడుకు నుదుటిని ముద్దు పెట్టుకొని డిన్నర్ చేద్దాంరా అని చెప్పి కొడుకును డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్ళి భర్తడిని కూడా పిలుస్తారు తినడానికి, కొడుకు వడ్డిస్తూనే. ఆయన కూడా వచ్చాక ముగ్గురు ముభావంగా తిని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్తారు పడుకోవడానికి. రూమ్కి వచ్చిన అయాన్ రేపు తను ఏం చేయాలన్నది కాసేపు ఆలోచించి 4 కాల్స్ మాట్లాడి ఆఖరికి ప్రశాంత్కి కాల్ చేస్తాడు. ఎక్కడి వరకు వచ్చావని. అతడు హైదరాబాద్ రీచ్ అయ్యానని, నువ్వు చెప్పిన పని మీదే ఉన్నాను అని చెప్పి కాల్ కట్ చేయగా ఉదయం జరగబోయే నిశ్చితార్థం గురించి ఆలోచిస్తూ నిద్రకు దూరం అవుతాడు అయాన్ ఆ రాత్రికి. ఎందుకు ప్రగతి వాడిని అంత బాధ పెడుతూ ఎంగేజ్మెంట్ జరిపించటం అని అన్న భర్త మాటకు, మీకేం తెలియదు ఈ విషయంలో, మీరు నోరు మొదపొద్దు అని భర్తకి గట్టిగా చెప్పి ఎవరికో కాల్ చేస్తూ బాల్కనీలోకి వెళ్తారు ఆవిడ. ఇద్దరికిద్దరు మొండి వాళ్ళు అని కొడుకుని భార్యని కాసేపు తిట్టుకొని పడుకొని బాల్కనీలో అటు ఇటు మారతాన్ చేస్తూ కాల్ మాట్లాడుతున్న భార్యమణిని చూస్తూ చూస్తూ నిద్రపోతారు ఆయన. ఉదయం నుండి ఆఫీస్లో చేసే వర్క్ స్ట్రెస్కి 2 గంటల పాటు ఫోన్ మాట్లాడిన ప్రగతి పెద్ద భారం దిగినట్లు గాఢంగా నిట్టూర్చి అక్కడే సోఫాలో కూర్చుంటారు చవితి నాటి చంద్రుడిని చూస్తూ. కాలం ఎవరి కోసం ఆగదన్నట్లు చంద్రుడి ఇంటికి వెళ్ళి సూర్యుడు డ్యూటీ ఎక్కుతాడు రోజు కంటే ముందే. బాల్కనీలోనే నిద్రపోయిన ప్రగతి గారు బొగ్గకి వెచ్చగా తాకిన సూర్యకిరణాల వేడికి నిద్రలేచి ఫ్రెష్ అయ్యి తన డైలీ రొటీన్ ప్రకారం పనులు చేసుకొని కాఫీ కప్తో భర్తని నిద్రలేపి కొడుకు దగ్గరికి వెళ్తుంది. ఆవిడ వెళ్ళేసరికి అప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తాడు అయాన్. ఇద్దరి మధ్య పెద్ద మాటలు లేకుండానే 10 నిమిషాలు గడిచిపోతే ఖాళీ కప్తో కిందికి వెళ్తారు ప్రగతి గారు. అందరూ స్నానాలు చేసి రెడీ అయ్యి హాల్లో ప్రత్యక్షం అవగా ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చూడడానికి భర్తని ఎర్లీగా ఫంక్షన్ హాల్కి పంపి కొడుకు తీసుకుని గుడికి వెళ్తారు ఆవిడ. దర్శనం అనంతరం ఇద్దరు ఇంటికి వెళ్ళి నైట్కి తనకు కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకొని డ్రైవర్తో కార్లో పెట్టించి లంచ్ చేసి వాళ్ళు కూడా ఫంక్షన్ హాల్కి బయలుదేరుతారు అదే సైలెన్స్ మెయింటైన్ చేస్తూ. వీళ్ళు అక్కడికి చేరుకునేసరికి సమయం సాయంత్రం 5 కాగా అప్పటికే ఒక్కొక్కరిగా దగ్గర బంధువులు వస్తూ ఉంటారు. మధ్యాహ్నం 12 గంటలకి 6 టీం కూడా అక్కడికి చేరుకుంటారు వంట చేయడానికి. అన్ని పనులు చూసుకొని ఫంక్షన్ హాల్కి 6 గంటలకి వచ్చిన 6 తనని జత కళ్ళు ఫాలో అవుతున్నాయని గమనించుకోదు పని హడావిడిలో. వండిన డిషెస్ అన్నీ నీట్గా సర్దించిన 6 ఇంకేమైనా తక్కువ అయ్యాయా అని ప్రత్యూషని అడగడానికి స్టేజ్ దగ్గరికి వెళ్ళబోయి ఫంక్షన్ హాల్ 4 పక్కల ఏర్పాటు చేసిన ఎల్ఈడీలో సారా పక్కన నిల్చొని ఉన్న అయాన్ని చూసి అక్కడే బొమ్మలా నిలబడిపోతుంది. ఎందుకు మనసంతా భారం అవ్వగా అక్కడ ఉండలేక బయటకు వెళ్ళిపోతుంది తన స్కూటీ తీసుకొని, కనీసం సుభాకు కూడా చెప్పకుండా. ఇంకా ఉంది